ఫీఫా వరల్డ్ కప్. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఉత్కంఠభరితమైన మ్యాచ్లు, చివరి నిమిషంలో వచ్చే గోల్స్, అభిమానుల సంబరాలు. కానీ ప్రతి వరల్డ్ కప్ మరో ప్రత్యేకతను కూడా తీసుకొస్తుంది. అదే ప్రపంచ ఫుట్బాల్కు కొత్త హీరోలను పరిచయం చేయడం. ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే ఈ మహా సంగ్రామంలో కొందరు ఆటగాళ్లు కేవలం తమ జట్టుకు మాత్రమే కాకుండా మొత్తం ఫుట్బాల్ ప్రపంచానికి కొత్త ఆశగా మారిపోతారు. ఈసారి కూడా అలాంటి క్షణానికే వేదికగా మారబోతోంది ఫీఫా వరల్డ్ కప్ 2026. ఒకవైపు ఇప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న స్టార్ ఆటగాళ్లు తమ అనుభవంతో బరిలోకి దిగుతుండగా, మరోవైపు ఫుట్బాల్ భవిష్యత్తును తమ భుజాలపై మోసే యువ తారలు ప్రపంచం తమ వైపు చూసే ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నాయి. క్లబ్ ఫుట్బాల్లో ఇప్పటికీ తమ ముద్ర వేసిన ఈ యువ ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ వేదికపై తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఫుట్బాల్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు అందరూ ప్రత్యేకంగా గమనిస్తున్న ఆ యువ కెరటాలు ఎవరో చూద్దాం. లామిన్ యమాల్ స్పెయిన్ భవిష్యత్తుకు కొత్త ఆశ. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఫుట్బాల్లో అందరి చూపులను తన వైపు తిప్పుకున్న యువ తారగా ఎదిగాడు. బార్సిలోనా తరపున అతడు చూపిస్తున్న ఆటతీరు చూస్తే అతని వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనిపిస్తుంది. బంతి అతడి కాళ్ల దగ్గరికి వస్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రత్యర్థులు కూడా ఊహించలేరు. వేగం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఈ 3 లక్షణాలు అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. స్పెయిన్ అభిమానులు వరల్డ్ కప్ 2026లో అతడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆర్దా గులేర్ టర్కీ కలల యువకుడు. టర్కీ ఫుట్బాల్ అభిమానులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఆటగాడు ఆర్దా గులేర్ రియల్ మాడ్రిడ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్లబ్లో స్థానం సంపాదించడం వెనుక అతడి ప్రతిభే ప్రధాన కారణం. మిడ్ఫీల్డ్లో ఆటను నియంత్రించడం, సహచరులకు అవకాశం సృష్టించడం, అవసరమైతే గోల్ చేయడం, ఇవన్నీ అతడి ఆటలో కనిపించే ప్రత్యేకతలు. టర్కీ జట్టు ఈసారి మంచి ప్రదర్శన చేయాలంటే ఆర్దా గులేర్ పాత్ర చాలా కీలకం. నికోస్ పాజ్ అర్జెంటీనా కొత్త తర ప్రతినిధి. అర్జెంటీనా ఫుట్బాల్ అంటేనే ఇప్పటికీ ప్రపంచానికి ఓ ప్రత్యేకమైన భావోద్వేగం. ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే యువ ఆటగాళ్లలో నికోస్ పాజ్ ఒకడు. మైదానంలో అతడి ప్రశాంతత, బంతిపై నియంత్రణ, ఆటను చదివే తీరు అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. వరల్డ్ కప్ వేదికపై అతడికి లభించే అవకాశాలు అర్జెంటీనా భవిష్యత్తుకు కూడా ఎంతో ముఖ్యమైనవి. పావో క్యూబర్సీ స్పెయిన్ రక్షణలో కొత్త బలం. గోల్స్ కొట్టే ఆటగాళ్లు ఎంత ముఖ్యమో, గోల్స్ ను అడ్డుకునే ఆటగాళ్లు కూడా అంతే ముఖ్యమైనవారు. అలాంటి యువ డిఫెన్సర్లో పావో క్యూబర్సీ పేరు ముందుంటుంది. బార్సిలోనా అకాడమీ నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇప్పటికీ తన స్థిరమైన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే చూపిస్తున్న పరిపక్వత అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. నికో ఓరెలీ ఇంగ్లాండ్ ఎదుగుతున్న ప్రతిభ. ఇంగ్లాండ్ జట్టులో యువ ప్రతిభకు కొదవలేదు. అలాంటి ఆటగాళ్లలో నికో ఓరెలీ కూడా ఒకరు. మిడ్ఫీల్డ్లో అతడి చురుకుదనం, బంతిని తిరిగి సాధించే సామర్థ్యం, జట్టుకు అవసరమైన సమయంలో ముందుకు రావడం, ఇవన్నీ అతన్ని భవిష్యత్తు స్టార్గా మార్చేస్తున్నాయి. వరల్డ్ కప్ 2026 అతడి కెరియర్లో ఒక కీలక మలుపుగా మారే అవకాశముంది. కొత్త కథలకు సిద్ధమైన వరల్డ్ కప్. ప్రపంచ వరల్డ్ కప్ ముగిసే సమయానికి కొన్ని కొత్త పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతాయి. కొంతమంది ఆటగాళ్లు అభిమానుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. మరికొందరు ఫుట్బాల్ భవిష్యత్తుగా గుర్తింపు పొందుతారు. ఫీఫా వరల్డ్ కప్ 2026 కూడా అలాంటి కొత్త కథలకు, కొత్త హీరోలకు, కొత్త జ్ఞాపకాలకు వేదికగా మారనుంది. ఈ యువ కెరటాల్లో ఎవరు ప్రపంచ ఫుట్బాల్కు తదుపరి సూపర్ స్టార్గా ఎదుగుతారు? ఎవరు తమ దేశానికి విజయాలను అందిస్తారు? ముఖ్యంగా లామిన్ యమాల్, ఆర్దా గులేర్, నికో పాజ్, పావో క్యూబర్సీ, నికో ఓరెలీ వీరిలో ఎవరు ఈ వరల్డ్ కప్లో అసలైన షో స్టీలర్గా నిలుస్తారని మీరు భావిస్తున్నారు? ఈ యువ తారల్లో ఎవరు వరల్డ్ కప్ 2026 ముగిసే సమయానికి ప్రపంచమంతా మాట్లాడుకునే ఆటగాళ్లుగా మారతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.